అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అన్న కొంచెం ఎంకారా జీపీ కూడా 10 కిలోమీటర్లు అవుతుంది సార్. అదే చూడడానికి వచ్చాము. అంటే బేసికలీ ఇది ఏమేం ఖరాబ్ అయింది. మౌలిగూడెంలో జీపీ ఉండడం వల్ల 10 కిలోమీటర్లు అరే గదేం పట్టుకోండి ఇప్పుడే అట్లా తినిపోద్దు సార్ కొద్ది సైడ్ జరగదు మెమోరాండం బాగా ఇబ్బంది సంవత్సరం ఇబ్బంది సార్. లింక్ రోడ్ లేదు సార్. లింక్ రోడ్ ఉన్న సౌకర్యాలు లేవు. ఇది ఒకటి అధిక వర్షాలు కురిసిన కారణంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా అవిభక్త ఆదిలాబాద్ జిల్లా పర్యటన పెట్టుకుని ఎక్కడెక్కడ వరదలు వల్ల ఏం నష్టం జరిగింది, అంటే రోడ్లకు జరిగిన నష్టం ఏంటి, రైతుల పంట పొలాలు మునిగి నష్టం జరిగింది, ఇసుక మేటలు పెట్టి ఏ రైతుకి ఎంత నష్టం జరిగింది, అట్లాగే బ్రిడ్జిలు కొలాప్స్ అయ్యి ఎక్కడ నష్టం జరిగింది, ఇట్లా అన్ని అట్లాగే నీట ఇల్లు మునిగి ఏం నష్టం జరిగింది, ఇల్లు కూలిపోయి ఎంత నష్టం జరిగింది. సో వీటన్నిటిపైన పూర్తిగా సమగ్రంగా చర్చించడానికి జిల్లా కలెక్టర్కు ఇతర యంత్రాంగాన్ని కూడా ఆదేశాలు ఇచ్చి ఏర్పాటు చేసి నష్టం జరిగిన ప్రతి దగ్గర ప్రతి వ్యక్తి కూడా ప్రతి రైతు కూడా మనం చట్టపరంగా వాటన్నిటి వాళ్ళందరూ కూడా ఒక రైతు కూడా మిస్ కాకుండా సర్వే చేసి వాళ్ళకు సరైన న్యాయం చేసే ఏర్పాటు జరుగుతూ ఉంది. సో దానికోసం రావడం జరిగింది. నిన్న రాత్రి కూడా అక్కడే ఉన్న హాస్టల్లో కూడా పడుకోవడం జరిగింది. ఆ విద్యార్థుల పట్ల ఈ వర్షాలకు విద్యార్థుల పరిస్థితి ఏంటి, వాళ్ళ భోజనాల పరిస్థితి, చదువుల పరిస్థితిని అక్కడే ఉండి ఉదయం మళ్ళీ ఆ విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి సమీక్ష చేయడం జరిగింది. సో కొంత అక్కడ కొంత బాధ అనిపించింది. వాస్తవంగా ఇన్ని వసతులు కల్పించిన తర్వాత కూడా ఏ స్థాయిలో విద్యా ప్రమాణాలు ఉన్నారో
ఆ స్థాయిలో లేదన్నది కూడా స్పష్టంగా కనబడ్డది. అందుకే జిల్లా కలెక్టర్ను అక్కడ ఉన్నటువంటి ఇతర స్టాఫ్ను ఆదేశించడం జరిగింది. సంపూర్ణంగా మార్పు రావాలి, ఆశించినటువంటి రిజల్ట్స్ రావాలి అనే చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా కలగలిపి చేస్తారు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్తో ఇతర అధికారులతో సమీక్ష ఉంది. మళ్ళీ సమీక్ష తర్వాత మీతో మాట్లాడతారు. విషయం తెలిసిందే కదా, కుమరమీం ప్రాజెక్ట్ ఆనకట్ట పొంగిన విషయం తెలిసిందే. దీనిపైన మీరు కుమరమీం ప్రాజెక్ట్ ఇప్పుడు నేను మాట్లాడినా రాష్ట్ర ప్రత్యేక సెక్రటరీతో కూడా మాట్లాడడం జరిగింది. డిజైన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం పంపించారు. ఇప్పుడు డిజైన్స్ రాలేదు. తక్షణమే ఆ డీటెయిల్స్ మొత్తం నాకు ఏమని చెప్పినా కేంద్ర ప్రభుత్వంలో సంబంధిత శాఖతోటి సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ డిజైన్ ఫైనల్ చేసి ఏర్పాటు చేసి దానికి 19 కోట్ల రూపాయల నిధులు కూడా అవసరం టెంటేటివ్ ఎస్టిమేట్ చేసినారు. ఆ డిజైన్ ఫైనల్ అయితే యాక్చువల్ కాస్ట్ ఎంతైతే తెలుస్తుంది. సో దాన్ని స్పీడప్ చేసి అంచనాలు తెప్పించారు. డిజైన్ తెప్పించడం ఒకటి, అంచనాలు చేయించి ఏర్పాటు చేసి ఇప్పటికే 2 సంవత్సరాలు పెండింగ్ ఉందని తెలిసింది నాకు. సో దానిపైన కూడా ఇమ్మీడియట్గా చర్య తీసుకున్న కార్యక్రమం చేస్తున్నాం. వీలైతే త్వరగా ఆ డిజైన్ తెప్పించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. ఇన్ఛార్జ్ మంత్రికి వచ్చిన ప్రతి ఏ ఒక్క అంశాన్ని కానీ ఏ ఒక్క విషయాన్ని కానీ వదిలిపెట్టకుండా జిల్లా ప్రజలకు మేలు జరగాలనేటువంటి ఆలోచనతో తప్పనితో చేస్తా ఉన్నాం. తప్పకుండా వాటిని విద్యా వ్యవస్థలో మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వలేదు సార్. విద్యార్థి అంటే విద్యా వ్యవస్థ లోపం ఉంది. మరి మీరు జిల్లా పర్యటనగా మీరు విద్యా వ్యవస్థ లోపం ఉందంటే అది సమాజ లోపం కూడా. ప్రభుత్వాలు ఇంత ఖర్చు పెట్టాలన్నా ఖర్చు పెడతా ఉన్నా కూడా ఆశించిన రిజల్ట్ రాలేదు అంటే దానికి ప్రభుత్వం ఒకటే కాదు, ప్రభుత్వంతో పాటుగా వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి అయినా కుటుంబ సభ్యులైనా యావత్ సమాజం సంఘటితంగా మొత్తం కూడా బాధ్యత వహించాల్సిందే. కేవలం టీచర్ మీద వదిలేయడము, కేవలం ప్రభుత్వం వదిలేయడం కరెక్ట్ విషయం కాదు. ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించే కదా నిర్లక్ష్యకారంగా. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా 5వ తరగతి పుస్తకాలని 10వ తరగతి పుస్తకాల పిల్లల్ని అడిగినా కూడా లెక్కలు అడిగినా కూడా చెప్పే పరిస్థితి లేదు. అదే బాధ అంటా ఉన్నా. అందుకనే వాళ్లకు స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. తపన ఉండాలా, చేయాలన్న బాధ ఉండాలా. ఏదో గుడ్డెద్దు చేయబడ్డట్టుగా వ్యవహారం కరెక్ట్ కాదు. ఇలా బీదోడు అవుతా ఉన్నాడు. ప్రభుత్వ పాఠశాలలో చెప్పేవాళ్ళు క్వాలిటీ వాళ్ళు ఉన్నారు. ఇంకా ₹1 ఖర్చు కాకుండా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.